వి3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. ముందుగా ముఖ్యాంశాలు. బుల్లెట్ ట్రైన్స్ ను కేంద్రం అందుబాటులోకి తీసుకురావాలి. దక్షిణాది రాష్ట్రాలను చిన్న చూపు చూస్తుందన్న మంత్రి కేటీఆర్. బీజేపీ డైరెక్షన్ లోనే కేటీఆర్ ను సీఎం ను చేయాలని నిర్ణయం. అమిత్ షా డైరెక్షన్ లోనే ఇది జరుగుతోందన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి. వరంగల్లో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పర్యటన. పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం. కళా వెంకట్రావు అక్రమ అరెస్టును నిరసిస్తూ పుట్టపర్తిలో నిరసన. రాష్ట్రంలో దుర్మార్గుల రాజ్యం నడుస్తోందన్న తెలుగు తమ్ముళ్లు. ఆదిలాబాద్ జిల్లా బోధలో రెచ్చిపోతున్న దొంగలు. పార్కింగ్ చేసిన బైక్లోని ఎత్తుకెళ్తున్న దుండగులు. సికింద్రాబాద్లో నూతనంగా నిర్మించిన దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘ్ డివిజనల్ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవస్థ అని పేర్కొన్నారు. రైల్వే కార్మికులతో ఎప్పుడూ కలిసే ఉన్నామని, ఉద్యమ సమయంలోనూ స్నేహభావంతో మెలిగామని గుర్తు చేశారు. రైల్వే కార్మికులకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇండియన్ రైల్వే విశేషమైన సేవలందించిందని, దేశం కోసం, ప్రజల క్షేమం కోసం రైల్వే కార్మికులు పనిచేస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈనాటి డివిజనల్ ఆఫీసర్స్ బ్రాంచ్ డివిజనల్ ఆఫీస్ బ్రాంచ్ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన గౌరవ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే మా ప్రియతమ నాయకులు, కార్మికుల ఆశాజ్యోతి, 35 లక్షల కేంద్ర ప్రభుత్వం చూస్తామన్నా. నేను ఇక్కడ ప్రాపర్ ఈ కింగ్స్లో పుట్టిన వాడిని, మోండా మార్కెట్ దగ్గర. కాబట్టి ఈ రైల్వే యాక్టివిటీస్ ఏదైనా కానీ మా కళ్ళ ముందు, మా ముందు జరిగినట్టు అనిపిస్తూ ఉంటుండే. ఒకటే మాట చెప్తాను, పుట్టిన ప్రతి ఒక్కరు చావు తప్పదు. కానీ మా రాఘవయ్య గారు మాత్రం దాదాపు 80 సంవత్సరాలున్నారు. ఆయన 100 సంవత్సరాలు సంపూర్ణంగా బ్రతకాలని ఆ భగవంతుని కోరుకుంటూ, ఒకవేళ ఆయన చనిపోయినా కానీ ఆయన ఆత్మ మాత్రం మా రైల్వే కార్మికుల చుట్టే తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మా ఉద్యోగులకు ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, అదే దిశలో ఎల్లవేళలా మీకు అండగా ఉంటామని కూడా చెబుతూ, స్థానికంగా ఒకవేళ మా పురపాలక శాఖ పరిధిలోకి వచ్చే ఏదైనా సమస్యలుంటే మీరు పద్మారావు గారి దృష్టికి తీసుకొస్తే కేవలం 1-2 రోజుల గడువులోనే ఆ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత కూడా పురపాలక శాఖ మంత్రిగా నేను తీసుకుంటానని కూడా చెబుతూ, మరొక మాట కూడా ఈ సందర్భంగా చెప్పాలి. ఈ దేశం నిజంగా ఉజ్వలంగా ముందుకు పోవాలి అంటే నేను చాలాసార్లు మిత్రులతో చెప్తా ఉంటాం. చాలా మంది నేను ఐటీ మినిస్టర్ కాబట్టి అడుగుతూ ఉంటారు, అన్నా మాకు రామగుండంలో ఐటీ కావాలా, నల్లగొండలో కావాలా, ఆదిలాబాద్లో కావాలని చెప్తా ఉంటారు. నేను వాళ్ళకి ఒకటే చెప్తా ఉంటా, నేను చాలా దేశాలు తిరిగి వచ్చిన, కొన్ని రోజులు అమెరికాలో ఉన్నా, జపాన్ పోయినాను, చైనా పోయాను, చాలా దేశాలు పోయాం. ఈరోజు ఆ దేశాలు అభివృద్ధి బాటలో మనకంటే ముందున్నాయి అంటే ఒకానొక ప్రధానమైన కారణం హై స్పీడ్ రైల్ కనెక్టివిటీ. ఈ హై స్పీడ్ రైలు వస్తే ఏమవుతుంది అంటే, ఉదాహరణకి ఇప్పుడు మన దేశంలో కూడా వందే భారత్ రైలు తయారవుతా ఉంది. 165 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసే రైలు వచ్చింది. ఇంకా మనకు రాలేదు కానీ వస్తుంది అనుకుంటా. ఆ రైలు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, మీరు అప్పుడు కరీంనగర్లో నివాసం ఉంటున్నారా, ఖమ్మంలో నివాసం ఉంటున్నారా, ఆదిలాబాద్లో నివాసం ఉంటున్నారన్న దాంతో నిమిత్తం లేకుండా ఎక్కడ ఉన్నవారైనా సరే కేవలం గంట వ్యవధిలో ఈరోజు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కి వచ్చే పరిస్థితి ఉంటే, గంట వ్యవధిలో ఖమ్మం నుంచి హైదరాబాద్కి వచ్చే పరిస్థితి ఉంటే, అప్పుడు సీఎం మార్పు వార్తలపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి స్పందించారు. బీజేపీ డైరెక్షన్లోనే కేసీఆర్ దిగిపోయి కేటీఆర్ను సీఎంను చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు అనుమానం కలుగుతుందన్నారు. అమిత్ షా డైరెక్షన్లోనే ఇది జరుగుతోందన్నారు.
దీని వెనక పెద్దన్న బీజేపీ, చిన్నన్న ఎంఐఎం ఉందన్నారు. కేటీఆర్తో తనకు ఇప్పటివరకు ఏ పంచాయతీ లేదని జగ్గారెడ్డి పేర్కొన్నారు. జరుగుతుంది అని మీడియా కథనాలు వస్తున్నాయి, లీకేజీలు వస్తున్నాయి. ఈ ముఖ్యమంత్రి మార్పు ఇంకా బీజేపీ ఆటే ఉంది, ఎంఐఎం ఆటే ఉంది. అసలు కేటీఆర్ ముఖ్యమంత్రి కావడానికి కేసీఆర్ ఆటే ఉంది. లేకపోతే కేటీఆర్ ముఖ్యమంత్రి కావడానికి, ఆయన డ్రాప్ కావడానికి ఏమైనా డైరెక్షన్ ఇచ్చిందా బీజేపీ? లేకపోతే బీజేపీ డైరెక్షన్ లో కేసీఆర్ డ్రాప్ అయిపోయి కేటీఆర్ ముఖ్యమంత్రి చేసి ఏదన్నా జరుగుతుందా? ఫెయిల్ సక్సెస్ కాదు, ప్రభుత్వం ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది కదా, కొత్తగా ఆల్రెడీ ఫెయిల్ అయ్యి గవర్నమెంట్. కానీ పంచాయతీలు ఈ ఫెయిల్ గురించి కాదు సబ్జెక్ట్ ఇది. ఈ సబ్జెక్టు పాలిటిక్స్. కేసీఆర్ బోర్ అయిందని చెప్పి కేటీఆర్ చేస్తున్నా. అల్టిమేట్ ఇది అమిత్ షా డైరెక్షన్ లోనే జరుగుతుంది అనేది ఒక అనుమానం. దీంట్లో ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఎటు మలుపు తిరిగినా, ఎటు తిరిగినా, అటు తిరిగినా, ఇటు తిరిగినా దీని వెనక వీళ్ళ పెద్దన్న బీజేపీ, మధ్యాహ్నం ఏమంటారు నడిపన్న టీఆర్ఎస్, చిన్నదేమో ఎంఐఎం. అసలు ఈ మూర్ఖు రంగం లేదు. కాబట్టి ఏది ఎప్పుడే ఆలోచించుకోండి, ప్రజల గురించి కాదు ఈ రాష్ట్రంలో పరిపాలన, రాజకీయ కోసమే ఈ రాష్ట్ర పరిపాలన. కాంగ్రెస్ పార్టీ పాత్ర మొదటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని ఆ ప్రజా సమస్యల పరిష్కారాన్ని దిశలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడున్నా పనిచేసింది. అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఒకవేళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోతే ప్రతిపక్ష పార్టీగా ఉంటే ప్రజా సమస్యలు ఏమన్నా ఉంటే అవి మీడియా ద్వారా వెలుగులో తీసుకొచ్చి ప్రజా పోరాటాలు చేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అధికారం ఉంటే ప్రజల మధ్యలో ఉండి ప్రజాసేవ చేస్తుంది. అధికారం లేకపోయినా ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యల మీద ప్రభుత్వంతో ఉన్న ప్రభుత్వాలు ఏవైతే వాటితో పోరాటం చేస్తూ ఉండేది ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. కానీ రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను మరి మేము సమస్యల పరిష్కారం చేస్తాము అని టీఆర్ఎస్గా కేసీఆర్ కానీ, కాంగ్రెస్గా మేము కానీ, ఇంకా అప్పుడు ప్రధానంగా ఈ రెండు పార్టీలే బలంగా ఎన్నికల్లో ఉన్నాయి. బీజేపీ ఉన్నప్పటికీ కూడా అంత పోటీగా బీజేపీ ఈ రాష్ట్రంలో లేదు. అయితే ప్రజలకు అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మేము పరిష్కరిస్తాం అన్నప్పుడు ప్రజలందరూ కూడా ఎందుకో 2014 కానీ 18లో కానీ టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చింది. కానీ ముఖ్యమంత్రిగా 6 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ ఒక్క సమస్య పరిష్కారం ఈ రాష్ట్రం ఇప్పుడు చేయలేదు. ముఖ్యమంత్రి మార్పు జరుగుతుంది అని మీడియా కథనాలు వస్తున్నాయి, లీకేజీలు వస్తున్నాయి. ఈ ముఖ్యమంత్రి మార్పు ఇంకా బీజేపీ ఆటే ఉంది, ఎంఐఎం ఆటే ఉంది. అసలు అనంతపురం జిల్లా పుట్టపర్తిలో తెలుగుదేశం నాయకులు నిరసనకు దిగారు. తెలుగుదేశం మాజీ నాయకుడు కళా వెంకట్రావుని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ పుట్టపర్తి హనుమాన్ సర్కిల్ను తెలుగు తమ్ముళ్లు నిరసనకు వ్యక్తం చేశారు. తెలుగుదేశం నాయకుల అక్రమ అరెస్టులు ఆపాలని, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రంలో దుర్మార్గుల రాజ్యం నడుస్తుందన్నారు.
వైఎస్ జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, టీడీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. అక్రమ అరెస్టులు ఆపకుంటే రాబోయే కాలంలో వైఎస్ జగన్ ప్రభుత్వానికి ప్రజలే తగిన విధంగా బుద్ధి చెప్తారని నేతలు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి హిందూ మతం పైన, హిందూ దేవాలయాలపైన దాడులు జరగడమే కాకుండా అక్రమంగా మత మార్పులను ప్రోత్సహిస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ నాయకులపైన, బీసీలపైన, బడుగు బలహీన వర్గాలపైన అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన మత సామరస్యాన్ని గురించి ప్రశ్నించినందుకే కళా వెంకట్రావు గారిని అసలు వృద్ధులన్నీ చూడకుండా అర్ధరాత్రి వేళ అతను అరెస్ట్ చేసి జైలుకు తరలించడం. ఏమయ్యా, ఆయన ఏమన్నా సంఘ విద్రోహ శక్తి, దేశ రక్షణకు సంబంధించిన విషయాలు ఏమన్నా పాకిస్తాన్కో చైనాకు అమ్ముతున్నాడా? అర్ధరాత్రి కాడ వచ్చి ఒక వృద్ధుల్ని అరెస్ట్ చేయవలసిన అన్యాయం ఏమిటి? న్యాయమా ఇది? కేవలం ఆయన రామతీర్థంలో జరిగిన సంఘటన గురించి ప్రస్తావించినాడు, ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టినాడు, ప్రభుత్వం యొక్క మతపరమైనటువంటి ప్రచారాన్ని అడ్డుకున్నాడనే ఉద్దేశంతో అతను అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసము? ఓ మేధావులారా, విద్యావంతులారా, మత సామరస్యాన్ని కాపాడే ప్రజలారా, వెంటనే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఈ సీఎంకు మంచి బుద్ధిని ప్రసాదించాలని చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి ఈ సీఎం గారికి ఎందుకంటే దౌర్జన్యంగా వ్యవహరించిన సీఎం భారతదేశ చరిత్రలో ఎక్కడ లేదు. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కక్షపూరితంగా ప్రత్యేకంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏదైనా సమస్యలుంటే ప్రతిపక్షం గొంతు నొక్కేదానికి ఈరోజు చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు కళా వెంకట్రావు అయితేనేమి, దేవినేని ఉమా అయితేమి, ఎంతోమంది తెలుగుదేశం పార్టీ నాయకులు టార్గెట్గా చేసుకొని ఈరోజు అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అక్రమ అరెస్టులు ఆపి ప్రజలకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులపై ప్రజా సమస్యల పరిష్కారానికే బల్దియా అధికారులతో పాటు విలీన గ్రామాలలో పర్యటించడం జరుగుతుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వరంగల్ మహానగర పాలక సంస్థ 5వ డివిజన్ పరిధిలోని కృష్ణాపురం, ముస్కులపల్లి, బొల్లికుంట గ్రామాల్లో నగర మేయర్ గుండా ప్రకాష్తో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటిస్తూ స్థానికంగా ఉన్న ప్రధాన సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని సూచించారు. రామకృష్ణాపురం గ్రామంలో 1 కోటి రూపాయలతో అంతర్గత సీసీ రోడ్లు, సైడ్ కాలువలు నిర్మాణం చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కాలనీల్లో కావలసిన వీధి లైట్లు వెంటనే అమర్చాలని అధికారులకు సూచించారు. రోడ్ అయిపోయింది కానీ నువ్వు అందుకని గిదే ఫైనల్ అవుతుంది. 5వ డివిజన్లో పసునూరి స్వర్ణలత కార్పొరేటర్, ఆ డివిజన్లో గౌరవ శాసనసభ్యులు, పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి గారి నేను కలిసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయటం, డివిజన్లలో ఉన్న సమస్యలు తెలుసుకోవటం, వాటి పరిష్కార మార్గాలు చూడటం జరుగుతూ ఉంది. నేను గత కౌన్సిల్ సమావేశంలో కూడా చెప్పినట్టు
వరంగల్ మహానగరంలో నేను మేయర్గా అయిన తర్వాత 750 కోట్ల రూపాయలు వివిధ కార్యక్రమాలకు అభివృద్ధి కార్యక్రమాలకు శాంక్షన్ చేయటం, దానిలో 300 కోట్ల రూపాయల వర్క్స్ కంప్లీట్ చేసి బిల్స్ పే చేయడం కూడా జరిగిందనే విషయం చెప్పిన. గత 1 ఇయర్లోనే రికార్డ్ స్థాయిలో 220 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్స్కు బిల్లుల పేమెంట్స్ ఇవ్వటం జరిగింది. పెద్ద ఎత్తున రోడ్లు, డ్రైనేజీ, కల్వర్ట్స్, అలాగే సెంట్రల్ లైటింగు, పార్కులు, నర్సరీసు, శ్మశాన వాటికలు, కమ్యూనిటీ హాల్స్ అన్నీ కూడా 58 డివిజన్లలో డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. 58 డివిజన్లలో ఏ డివిజన్ పోయినా కూడా అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళ కట్టినట్టు కనపడతా అన్న విషయం ఇక్కడ తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, గౌరవ పురపాలక శాఖ మంత్రులు కేటీ రామారావు గారి యొక్క సహాయ సహకారాలతోటి, వారి ఆదేశంతో, వారి సూచనలతోటి ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రతి నెల క్రమం తప్పకుండా 7,33,00,000 పట్టణ ప్రగతి ఇవ్వడంతో పాటు శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధుల కోరిక మేరకు 240 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసేందుకు గత సమావేశంలో, రివ్యూ సమావేశంలో కేటీ రామారావు గారు, ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా అంగీకరించి ప్రతి నెల 75 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి ఫండ్స్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి నిధులకు ఎలాంటి కొరత లేదు. కాంట్రాక్టర్ కూడా ఎంతో ఉత్సాహంగా చేస్తాను. గతంలో రీకాల్ అనేది ఉండేది. ఇప్పుడు 5-10-15% లెస్లో కూడా పోతాను కాంట్రాక్టర్స్. వాళ్ళని లెస్లో పోవద్దని కూడా నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇంకా కొంత సమయం కౌన్సిల్కి ఉంది కనుక తప్పనిసరిగా ఇంకేమన్నా ప్రజా సమస్యలు ఉండేది ఉంటే, అభివృద్ధి కార్యక్రమాలు ఉండేది ఉంటే నా దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా కౌన్సిల్ సమావేశంలో అవన్నీ కూడా శాంక్షన్ చేయించి అతి త్వరలో పనులు మొదలు పెట్టిస్తాం అనే విషయం తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా ఈ డివిజన్లో చల్లా ధర్మారెడ్డి గారు ఉదయం 7:30 నుంచే అన్ని ప్రాంతాలలో తిరగటం, ప్రజలతోటి మమేకమై ఆ సమస్యలు తెలుసుకోవటం, ఎప్పటికప్పుడు అధికారులకు పరిష్కారాలు ప్రపోజ్ చేయటం, నాకు కూడా సూచనలు, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్లో అల్లాపూర్ కార్పొరేటర్ సబియా గౌసుద్దీన్ జన్మదిన సంబరాలు పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం కార్పొరేటర్ సబియా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలు పథకం ప్రకారం దొంగలు ఎత్తుకెళ్తున్నారు. దీంతో మండలంలో నివాసం ఉంటున్న ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా పోతుంది. బోధ్ పట్టణంలో ఉన్న సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్లనే దొంగలు నిర్భయంగా వారి పనులు పూర్తి చేసుకుని దర్జాగా వెళ్తున్నారని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇకనైనా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ద్విచక్ర వాహన దొంగలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు బోధ్ ఎస్ఐ రాజు తెలిపారు. నా పేరు దయాకర్, అంబేద్కర్ కాలనీ బోత్. నేను రాత్రి మా ఇంటి పక్కనే నా బైక్ను, స్ప్లెండర్ ప్లస్ బైక్ను అక్కడ పెట్టేసి లోపల పడుకున్నాను. పొద్దున లేచి నేను చేనులోకి వెళ్తానని చూసేసరికి అక్కడ బైకు కనబడకుండా పోయింది. మరి దీని గురించి నేను ఇప్పుడే పోలీసులకు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
నేను కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు చెప్పారు చాలా బైకులు పోతున్నాయని, బయట కూడా చాలామంది అన్నారు అన్ని బైకులు పోతున్నాయని. మరి ఎక్కడి నుంచి ఎవరు కొత్త వ్యక్తులు వస్తున్నా, మరి ఇక్కడ ఉన్న వ్యక్తులు తీస్తున్నా, మరి అది అర్థం కాకుండా ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం పోలీసులు కూడా జాగ్రత్తగా అంటే కొంచెం ఎంక్వైరీ చేసి పోయిన బైకు దొరికే విధంగా అంటే కొద్దిగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. కొద్దిగా సీసీ కెమెరాలు కూడా అదనంగా ఏర్పాటు చేయాలా. ఇప్పుడు మా కాలనీ వైపు ఒక్కడు కూడా లేదు, ఇక్కడ గాంధీ చౌక్లో ఉన్నది కానీ అది మా కాలనీ వైపు లేదు. కొద్దిగా చొరవ తీసుకొని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ముందు ఇట్లాంటి దొంగతనం జరగకుండా ఉంటాయని కోరుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లాలో V3 న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ అంజయ్య చేతుల మీదుగా V3 న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఇన్ఛార్జి భరత్ లక్ష్మీపురంలో గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని వారిని అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా సంక్షేమ పథకాలు అందకపోతే వాలంటీర్లు అందజేసే విధంగా పనిచేయాలని తెలిపారు. పట్టా వచ్చింది కదా, అది అన్ని బాగానే చేస్తామమ్మా. ఇంకేం సమస్యలు ఇక్కడ మీకు సమస్యలు ఏమైనా ఉంటే సంతోషమేనా? అది మా వాళ్ళు డబ్బులు వచ్చినాయి అన్ని గవర్నమెంట్ నుంచి. మా ఇంకేం సమస్యలు అది ప్రపోజల్ ఆల్రెడీ చైర్మన్ ఉన్నాడు, మా ఎదురుగా ఇచ్చిస్తారు చెప్తున్నారు. మాత్రం కరెంట్ పాప వాలంటీర్ పాపం పిలిమని ఆ గుండె వాళ్ళు రమ్మన్న మా ఇంటికి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఎలక్ట్రికల్ ఏడీ ఆఫీసులో తెలంగాణ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ అసోసియేషన్ క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ చేశారు. ఈ క్యాలెండర్ ఏడీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏడీ శ్రీనివాసులు, తెలంగాణ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ మల్లేష్, నాగర్ కర్నూలు డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు, డిస్టిక్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సిరాజ్, రేవంత్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 17 వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహిస్తున్నామని సిరిసిల్ల రాజన్న జిల్లా ఎస్పీ
రాహుల్ హెగ్డే అన్నారు. 32వ జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ ఎస్పీ జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ప్రారంభమైంది. ప్రజలకు ట్రాఫిక్పై అవగాహన కల్పించి ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్, ఆర్టీఓ కొండలరావు, సిఐ వెంకట నర్సయ్య, ఆర్ఐ రజనీకాంత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. భద్రతా మహోత్సవం ద్వారా ప్రమాదరహిత సమాజ నిర్మాణం కోసం వివిధ కార్యక్రమాలు చేపడతాం. ఇందులో భాగంగా రోడ్డు భద్రత ప్రాణానికి రక్షణ అనే నినాదంతో ఇది వచ్చే నెల 17 వరకు జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు హెల్మెట్ ర్యాలీ మన గౌరవ ఎస్పీ గారితో ఇనాగ్రేట్ చేస్తున్నాం. వారిని కొద్దిగా మాట్లాడి తర్వాత ఇనాగ్రేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 17 వరకు ఒక మంత్ రోడ్ సేఫ్టీ మంత్గా మనము కండక్ట్ చేస్తున్నాం. మనం యాక్సిడెంట్ కేసెస్లో చూస్తే మ్యాక్సిమం డెత్ ఫెటాలిటీస్ బికాస్ ఆఫ్ బ్లీడింగ్ ఇంజరీస్ అది అండ్ మోస్ట్లీ హెడ్ ఇంజరీ. సో హెల్మెట్ చాలా ఇంపార్టెంట్. సో ఈ హెల్మెట్ అవేర్నెస్ మోటార్ బైక్ ర్యాలీ ఈరోజు ఇస్తున్నాం. సో అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఇట్లానే టిల్ ఫిబ్రవరి 17 వరకు మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండ్ స్పెషల్ డ్రైవ్స్ పెడుతున్నాం. సో అందరూ ట్రాఫిక్ రూల్స్ బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బుల్లెట్ ట్రైన్స్ను కేంద్రం అందుబాటులోకి తీసుకురావాలి. దక్షిణాది రాష్ట్రాలను చిన్న చూపు చూస్తుందన్న మంత్రి కేటీఆర్. బీజేపీ డైరెక్షన్లోనే కేటీఆర్ను సీఎంను చేయాలని నిర్ణయం. అమిత్ షా డైరెక్షన్లోనే ఇది జరుగుతోందన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి. వరంగల్లో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పర్యటన. పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం. కళా వెంకట్రావు అక్రమ అరెస్టును నిరసిస్తూ పుట్టపర్తిలో నిరసన. రాష్ట్రంలో దుర్మార్గుల రాజ్యం నడుస్తోందన్న తెలుగు తమ్ముళ్లు. ఆదిలాబాద్ జిల్లా బోధులో రెచ్చిపోతున్న దొంగలు. పార్కింగ్ చేసిన బైక్లను ఎత్తుకెళ్తున్న దుండగులు. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.